కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన రథంపై నిలబడి ఉన్నాడు. ఎదుట తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించగానే అతని చేతులు వణికిపోయాయి. ఇవాళ నేను గెలిచినా నా వారిని కోల్పోతే ఆ విజయానికి అర్థమేంటి అని బాధతో తన గాంధీవాన్ని కింద పెట్టేశాడు. ఆ సమయంలో రథసారథిగా ఉన్న లార్డ్ కృష్ణ చిరునవ్వుతో అర్జునుని చూశాడు. నీ భయం యుద్ధం వల్ల కాదు అర్జునా, నీ అసలు శక్తిని మర్చిపోవడం వల్ల. శరీరం నశిస్తుంది, కాని ఆత్మ ఎప్పటికీ నశించదు. ధర్మం కోసం నిలబడటం పాపం కాదు అని చెప్పాడు. తరువాత కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. ఆకాశాలు, లోకాలు, కాలం, సృష్టి ఆల్ ఒకే రూపంలో కనిపించాయి. అర్జునుడు ఆశ్చర్యంతో తల వంచాడు. తన చిన్న భయాలు విశ్వసత్యం ముందు ఎంత చిన్నవో అతనికి అర్థమైంది. ఆ క్షణం నుంచి అర్జునుడు భయాన్ని విడిచాడు. ఫలితం గురించి కాకుండా ధర్మం కోసం తన కర్తవ్యాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే భగవద్గీత సందేశం. మనిషి తన ధర్మాన్ని నిస్వార్థంగా చెయ్యాలి. భయం కాదు, జ్ఞానం జీవితాన్ని నడిపించాలి.